అధికారం లేక డబ్బులు రాకపోయేసరికి జగన్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆరోపించారు. నంద్యాల పద్మావతి నగర్లో 1,40,00,000తో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. నంద్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. పవర్ లేనప్పుడు మనిషికి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. చట్టం ఉంది కదా, రాజ్యాంగం ఉంది కదా, దాని లోబడే కదా మనం పనిచేయాల్సింది. 10% ఉంటే చేయాలా? మీరు 17 మంది 18 మంది ఉంటే చేసిండ్రు లేరు కదా. 11 మంది అది ఇస్తే నేను వస్తానంటే చిన్నపిల్లడు చాక్లెట్ అడిగినట్టు. ఓ ముఖ్యమంత్రికి ఒక అగ్రికల్చర్ మినిస్టర్ చీఫ్గా మాట్లాడతాడా? చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆయన గురించి తక్కువ మాట్లాడితేనే మంచిది. ఆ మైండ్ చెడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దిక్కు చేయడం ఆయనకు. తట్టుకోలేక బాధపడి పాపం ఏం చేయాలో ఆలోచన చేసుకోలేక బయలు చూస్తారంట. ఈ 2 రైలు పట్టాల కింద వెళ్ళినా ఇక ఏమని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి చేసినవి అనుభవం లేవనివి ఎప్పుడైనా మాట్లాడినాడు. భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి చేసినోడు ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పండి మీరే. మాజీ ముఖ్యమంత్రి తప్పనిచ్చి. కాబట్టి మైండ్ సెట్ కావాలి ఆయనకి. ఇంకా కాలే.